పెన్నా చీల్చుకొని వస్తుంటే ప్రవాహ వేగానికి ఉత్తరము తూర్పు దిశగా శత్రు దుర్భేద్యమైనటువంటి కంచుకోట, అటువంటి కంచుకోటకు ప్రభువులుగా ఉండి 300 సంవత్సరాలు అంటే ఎంత దగ్గర దగ్గర 80,000 స్క్వేర్ మైల్స్కు రాజులుగా ఉండి చీఫ్ కమాండర్స్గా ఉండి అంత సైన్యాన్ని పోషించి 25 లక్షలు ఇన్కమ్ పర్ ఇయర్, 9 లక్షలు విజయనగర చక్రవర్తులు కట్టేవాళ్ళు. శ్రీకృష్ణదేవరాయలకు అత్యంత సన్నిహితంగా బంధువే కాకుండా మెలిగినోడు రామలింగనాయుడు. రాయచూరు పోవాలా, గుల్బర్గా పోవాలా, ఆదిల్షాని ఎదిరించాలంటే ఇల్లుండాలా. మా పెమసాని వీరులు కత్తి పట్టుకొని ఉంటేనే దూకేవాడు. వాళ్ళ నుంచే పుట్టింది ఒక సామెత. ఎంతటి గడ్డికోట వీరుడైనా బారెడు ఖడ్గం చేతికిచ్చినా వాడు పిరికి పంద అయితే ఆ ఖడ్గం ఏమి చేస్తుంది అని పుట్టింది. వాళ్ళ నుంచే పుట్టింది. పిరికి పంద అంటే ఓర్చుకునే వాళ్ళు కాదు. అటువంటి మహానుభావులు చరిత్రను డిస్కస్ చేయడంలో మీతో ఎవరు పోటీ పడలేరు, మీకు మీరే సాటి లేరు, ఎవరు పోటీ అని నేను ఒప్పుకుంటాను. ఒక ప్రశ్నకు సమానం చెప్పేయండి. సతీష్ రెడ్డి గారు గతంలో టీడీపీలోనే ఉన్నారు. ఆయన ఎప్పుడు పోటీ చేసినా ఆయనకు ఓట్ బ్యాంకు 30,000 అయితే చెక్కు చెదరకుండా అలాగే ఉంటుంది. అంతటి ఓట్ బ్యాంకు కలిగిన సతీష్ రెడ్డి లాస్ట్ ఎన్నికల్లో వైసీపీలోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు పరిస్థితి ఏంటి? మళ్ళీ ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆయన అలాగే తీసుకెళ్ళిపోయినట్లనే కదా. మరి ఆ ఓట్ బ్యాంకుని టీడీపీలోకి ఎలా తీసుకుంటారు? సతీష్ రెడ్డి వైసీపీలోకి వెళ్ళడం వల్ల పార్టీకి జరిగిన నష్టం ఏంటి? ఆయన పోవడం దురదృష్టం. 1995లో ఆయన నేనే కలిసి మొదలుపెట్టాం. రాజశేఖర రెడ్డి గారి అట్రాసిటీకి వ్యతిరేకంగా. రాజశేఖర రెడ్డి కుటుంబం చేతిలో బాధితులంతా ఎక్కడెక్కడ ఉండారో అప్పుడు 6 మండలాలే ఉండేవి. 6 మండలాల్లో హక్కును చేర్చుకున్నాము, ప్రాణాలకు తెగించి పోరాడినాము. ఆ క్రమంలోనే 2 మండలాలు 3 జెడ్పీటీసీలు గెలిచాము, 25 నుంచి 30 పంచాయతీలు గెలిచాము, అనేక వాటర్ షెడ్లు గెలిచాము, కొన్ని సింగిల్ విండోలు గెలిచాము, కొన్ని ఓడాము. పటిష్టమైనటువంటి పార్టీని తయారు చేశాము. కొన్ని దురదృష్టమైనటువంటి కారణాల వల్ల ఆయన పోవడం కూడా మాకు బాధగా ఉంది. కొంత నష్టం జరిగింది. ఆ నష్టాన్ని మేము పుడుచుకుంటాం. అన్ని ఏళ్ళు మా పార్టీతో 25 సంవత్సరాలు పనిచేసి 4 సార్లు అభ్యర్థిగా పనిచేసి కలిసి తిరిగి కలిసి పనిచేసినాక మాకు కూడా కొంత బాధ ఉంది. చాలా దాన్ని పోకుండా సర్దుబాటు చేసి నిలబెట్టాలని చూశాము. అది కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల ఆయన పోయినాడు. పార్టీకి నష్టమా లాభం అంటే ఏం చెప్తారు? నష్టం కొంత ఉంది. ఆ నష్టాన్ని పుడుచుకుంటాం. ఓకే. ఇక ఇంకొక విషయం, 2019 ఎన్నికల తర్వాత పార్టీని ఇంత ప్రేమిస్తున్నారు. పార్టీకి ఎవరైనా వెన్నుపోటు పొడిచినా, కోవర్టులుగా వ్యవహరించిన కాల రాస్తామన్నారు మీరు అనమాట. అంత అభిమానం కదా. 2019 ఎన్నికల తర్వాత అనుకుంటే పార్టీని ఇంత ప్రేమించే పేర్ల పార్టీ బీజేపీ వైపు చూశారు, అటుగా బీజేపీ వైపు ఒక కన్ను, జనసేన వైపు ఒక కన్ను వేసి చూశారు అన్న ఆరోపణలు అయితే అప్పుడు వచ్చాయి. అలిగేషన్స్ వచ్చాయి. నన్ను పిలిపించింది వాస్తవం. పవన్ కళ్యాణ్ గారు విజయవాడలో 2.25 గంట మాట్లాడాడు. ఈ అనంతపూర్లో కూడా 1.25 గంట మాట్లాడాడు. నన్ను పులివెందులకు పోటీ చేయమన్నాడు. సార్, పులివెందులకు అది యోగ్యత కాదు, నేను పోటీ చేయను, నేను రాలేను, ఇక్కడ మాటల కిందకు ఓట్లు రావు, నేను రాలేను సార్, సారీ చెప్పారు. బీజేపీ వాళ్ళు కూడా పిలిపించినారు. ఒక ఆయన మదన్ గుప్తా అని. సారీ, వన్స్ అపాన్ ఏ టైం నేను ఏబీపీలో ఉన్నేనే, నేను రాలేను, సారీ, స్నేహధర్మంగా మీరు పిలిచినారు, కనపడిపోదామని వచ్చినానని చెప్పినారు. అంతే, దట్ సార్. ఓకే. ఇంకొక విషయము, రాయలసీమ ఫ్యాక్షనిజం పైన సినిమా తీయాలనే ఉద్దేశంతో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గారు పేర్ల పార్సాది రెడ్డి గారు 2 సార్లు ముంబైకి పిలిపించారు. ఆయనే ఫ్లైట్ టికెట్ బుక్ చేసి మరీ ముంబైకి పిలిపించారు అంటారు. మీరు వెళ్ళారా? పిలిపించారు, పోయాను. నా డైలాగులన్నీ రికార్డు చేసుకున్నాడు. చాలా గౌరవంగా చూసినారు. వారం 10 రోజులు నన్ను ఉండమని చెప్పాడు. సారీ సార్, నేను ఉండలేను, ఈరోజే పోతానన్నాను. సంతోషపడినాడు. ఇవన్నీ చూశాడు, చాలా స్పందించాడు, చాలా కష్టాలు పడినాడు. ఏం డిస్కస్ జరిగింది మీ మధ్యన, మీకు రామ్ గోపాల్ వర్మ మధ్యలో? మీకు వేషం ఇస్తాను, వేయండి, మీ డైలాగులు బాగా ఉంటాయి, మీ చెప్పే విధానం బాగుంటుంది. ఏ వేషం ఇస్తామన్నారు? ఏ రోల్ ఇస్తామన్నారు? ఏ పాత్ర అనేది అడగలే. వేషం ఇస్తాం, వేయండి, లేకుంటే డైలాగులు కూడా మీరు చెప్పండి, తీసుకుంటాం, మీ బాగుంటాయి, మీరు చెప్పేటి నేను ఎక్కడ ఇన్లే, ఇట్లా మీ నోటి నుంచి స్పాంటేనియస్గా వచ్చాయి. ఆ పదాలు ఎట్లా వచ్చాయో కూడా మాకు ఆశ్చర్యం, మేము ఊహించని విధంగా వచ్చాయి, భలే గాంభీర్యంగా ఉంటుంది ఆ పదాలు, అది చెప్పే విధానము అని అంతా రికార్డు చేసుకున్నాడు. చాలా ఫోర్స్ చేశాడు. ఉండండి, ఒక వారం ఉండండి, అన్నీ చూడండి, ఇప్పుడు రాలేదు కదా బొంబాయికి అన్నాడు. లేదు సార్, థ్యాంక్ యూ అని చెప్పి ఆ రోజు నైట్కి వచ్చేసారు. ఎలా అనిపించింది రామ్ గోపాల్ వర్మతో సిట్టింగ్ అయినప్పుడు? మంచివాడే జనరల్గా, బయట చూసేది ఆయన మాట్లాడితే కూడా అంతా చిన్నపిల్లని మనస్తత్వమే.
ఓకే బాగా కపటం లేకుండానే ఉంటాడు, కపటం లేకుండానే మాట్లాడు. పెద్ద అట్టహాసం కానీ ఓకే పెద్ద గర్వితనం కానీ ఎక్కడ కూడా కనపడదు. ఓకే. నేను కలిసి చాలా ఏళ్ళే కదా, తర్వాత ఏం డెవలప్మెంట్స్ వచ్చినాయనేది తెలియదు. సరే ఈ కపటం లేని వ్యక్తి రామ్ గోపాల్ వర్మ కదా, మరి మీ అధినాయకుడిపై కావచ్చు, మీ చిన్న బాస్ పైన కావచ్చు, వ్యతిరేకంగా వాళ్ళని కాస్త కించపడుతూ సినిమాలు కూడా తీశాడు కదా. తదనంతర పరిణామాలు నాకు తెలియదు. నేను పోయి వచ్చి చాలా రోజులు అయింది. ఓకే ఓకే సినిమాలో వేసామంటే పోయింది వాస్తవము, నన్ను పిలిపించింది వాస్తవము. నేను మాట్లాడేటప్పుడు అతను కపటిగా కనపల్లే. తర్వాత నేను కలిసి సుమారు 10 ఏళ్ళు పైన ఉంటుంది. ఓకే మీరు 10 ఏళ్ళ కిందటి మ్యాటర్ ఇంకా ఎక్కువే ఉంటుందేమో. ఓకే అప్పుడు మేము కామ్గా ఉన్నాం ఇంటి దగ్గర. పిలిపించి పెద్ద ఆయన పిలిపించినాడు కదా, ఇంత ప్రఖ్యాతిగాంచినటువంటి ప్రొడ్యూసర్ పిలిపించినాడు, డైరెక్టర్ పిలిపించినాడు, మనం ఎందుకు పోకుండా ఉండాలా, అతనికి మనకు రైవల్రీ లేదు, గౌరవించాలి కదా. ఒక జెంటిల్మెన్ పిలిపించినప్పుడు అది పోయాం, మాట్లాడేసి వచ్చాం. గౌరవంగా చూశాడు, గౌరవంగా మాట్లాడాం, మళ్ళీ వచ్చేసి. అంతే గౌరవంగా పేర్ల సోదరులు కూడా ఉండాలని కోరుకుంటాను.